కిడ్నాప్ అయిన వాళ్ళందరూ కూడా 25 ఏళ్లలోపు వాళ్ళే ఉన్నారు జేడీ అని కేడీ చెప్తూ ఉంటాడు. ఏ ఒక్క కేసులో కూడా ఎలాంటి ప్రూఫ్లు, ఆధారాలు మనకు దొరకడం లేదు. ఇప్పుడు ఎలా కనిపెట్టడం అని కేదార్ అంటూ ఉంటాడు. అసలు ఇంత ప్రొఫెషనల్‌గా ఇంతమందిని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నట్లు? అది కూడా 25 సంవత్సరాల లోపు వాళ్ళనే అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు చేస్తుంటారబ్బా ఇదంతా కూడా అని జేడీ ఆలోచిస్తూ ఉంటే మనకి మీనన్ని చూపిస్తూ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎందుకు ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చానో తెలుసా అని మీనన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ అబ్బాయిలని అందరినీ కూడా చేతులు కాళ్ళు కట్టేసి బంధించి ఉంటాడు. ఈ డాక్టర్ ఒక్కొక్కరిని మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అవసరమైన వాటిని అన్నింటినీ కూడా తీసేసుకుంటారు. అంటే ఏంటో తెలుసా? కిడ్నీ, లివర్ ఇలా ఎవరి బాడీలో నుండి ఏం కావాలో తీసుకుంటారు. తర్వాత మీరు చనిపోతారు. చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ అంకుల్స్ అదిగో అలా ఒక తెల్లటి క్లాత్లో చుట్టేసి తీసుకువెళ్ళి పాతిపెట్టేస్తారు. మీ జీవితంలో ఇదంతా కూడా అన్సాల్వ్డ్ కేస్‌గా మిగిలిపోతుంది. ఎవ్వరూ ఏదీ కనిపెట్టలేరు. ఇదే నేను చేస్తున్నది అని మీనన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందరే ఒక అబ్బాయిని తీసుకువెళ్ళి చంపేసి క్లాత్‌లో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ ప్రపంచానికి, పోలీసులకి ఎవ్వరికీ కూడా మీ గురించిన నిజాలు ఏవి కూడా తెలియవు అని మీనన్ చెప్తూ ఉంటే, ఇంత చీకట్లో ఉండి ఇదంతా నడిపిస్తున్నది ఎవరు అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది.